జీహెచ్ఎంసీలో అభయ హస్తం దరఖాస్తుల మిస్సింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. బల్దియాలో ఒక లెక్క ఉంటే విద్యుత్ డిపార్ట్మెంట్లో మరో లెక్క ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు రాగా అందులో 11 లక్షల అప్లికేషన్స్ మాత్రమే జీహెచ్ఎంసీ కంప్యూటరైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. లేని దరఖాస్తులకు ప్రైవేట్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించినట్లుగా సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని జోన్లలో అభయ హస్తం దరఖాస్తుల గందరగోళం నెలకొంది. మాన్యువల్ డాక్యుమెంట్లను కంప్యూటరైజ్ చేసినట్లుగా లెక్కలు చూపి ప్రైవేట్ ఏజెన్సీలు నిధులు కాజేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సహకరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అభయహస్తం 5 దరఖాస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొంత గందరగోళం అయితే తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. ఆన్లైన్ చేసేటువంటి సందర్భంలో లక్షలాది దరఖాస్తులు మిస్ అయ్యాయన్నటువంటి చర్చ జరుగుతా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఓవరాల్ గా మొత్తం దరఖాస్తులు 24 లక్షల వరకు అభయహస్తానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చాయి. అందులో 5 లక్షలు అంశాలకు వస్తే 19 లక్షలు కేవలం అభయహస్తానికి సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గృహజ్యోతికి సంబంధించినటువంటి పథకానికి 14 లక్షల మంది అప్లై చేస్తున్నట్లు రికార్డులు ప్రభుత్వం నుంచి అందితే అది 14 లక్షల వరకు అభయహస్తం ఈ గృహజ్యోతికి చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని రికార్డులు వస్తూ ఉంటాయి. కానీ విద్యుత్ శాఖ మాత్రం కేవలం 11 లక్షలు మాత్రమే చేస్తున్నట్టు వాళ్ళు విషయాన్ని చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి ఈ 4 లక్షల వరకు 3.5-4 లక్షల దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడికి వెళ్ళాయి అన్నటువంటి అంశం చాలా చర్చనీయంగా మారిందని చెప్పాలి. అధికారులను అడిగితే మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. కొంత గందరగోళం జరిగింది. లేనటువంటి వాటికి కూడా బిల్లులు చెల్లించారు అన్నటువంటి అంశం కూడా జరుగుతూ ఉంది. ఆన్లైన్ లో పూర్తి స్థాయిలో ఎక్కించలే అన్నటువంటి విమర్శ కూడా దేశంశీ మీద ఉంది. మరి అధికారులు ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.